వాడేటప్పుడు చేసే తప్పులు ఇవి. మన రోజువారీ జీవితంలో ఫ్రిడ్జ్ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది. అన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి పోషకాలు కోల్పోతాయి. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టకుండా పెట్టినట్లయితే ఆహార పదార్థాల ఫ్లేవర్ మారిపోతుంది. వేడిగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి. ఇలా వేడి పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవుల వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. టమోటాలను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల టమోటాలో ఉండే విటమిన్ సి కోల్పోతాయి. టమోటా రుచి కూడా తగ్గిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాలను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఆ పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకండి. తేనెను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. రూమ్ టెంపరేచర్ వద్దే ఉంచాలి. స్వచ్ఛమైన తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. తేనెను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరింత చిక్కగా తయారయ్యి వాడుకోవడానికి కష్టంగా ఉంటుంది. మాంసాన్ని గుడ్లను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఆ పదార్థాలు పాడైపోవడమే కాక వాటిపై ఉన్న సూక్ష్మజీవులు ఇతర పదార్థాలపై వ్యాపించే అవకాశం ఉంది. ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. బ్రెడ్ను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అవి గట్టిగా అయిపోయి దానిలో ఉన్న పోషకాలు అన్నీ నశించిపోతాయి. ఈ బ్రెడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిడ్జ్లో అరటిపండు కూడా పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అరటిపండు సహజమైన గుణాన్ని కోల్పోతాయి. ఫ్రిడ్జ్లో కూరగాయలను పెట్టేటప్పుడు బాక్స్లో ఉంచి దాని మీద పేపర్ ఉంచడం వల్ల వాటిలో తేమ రాకోకుండా ఫ్రిడ్జ్లో ఉండే కూరగాయలు త్వరగా పాడైపోకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పాడైపోయిన పదార్థాలను గడ్డగట్టిన ఐస్ ముక్కలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.